హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ యాదవ్. మీరు చూస్తుంది డీకోడ్ విత్ వంశీ యాదవ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు 48 లాస్ ఆఫ్ పవర్ రిటెన్ బై రాబర్ట్ గ్రీన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో లా నెంబర్ 9 to 16 డిస్కస్ చేద్దాం. సో లా నెంబర్ 9, విన్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ త్రూ యువర్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల అవతల వ్యక్తి యొక్క ఈగో హర్ట్ అవుతుంది, సో లాజిక్ మిస్ అవుతాడు. పీపుల్ ఫీల్ అటాక్డ్, డిఫెండెడ్, స్టాప్ లిస్నింగ్. సో వర్డ్స్ ఆర్ చీప్, యాక్షన్స్ ఆర్ క్రెడిటబుల్. రీప్లేస్ ఆర్గ్యుమెంట్ విత్ ఎవిడెన్స్. ఎవరైనా వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తే నీ గొప్ప వర్క్ ని యూజ్ చేసి ఆ వ్యక్తితో నీకు పొగిడించుకో. దీని వల్ల పబ్లిక్ లో నీకున్న పవర్ పెరుగుతుంది అని ఆథర్ చెప్తున్నారు. లా నెంబర్ 10, అవాయిడ్ అన్హ్యాపీ అండ్ అన్లక్కీ పర్సన్. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మన మూడ్ చాలా స్పాయిల్ గా ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ పొల్యూషన్ ఇన్ దేర్ మైండ్. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్, దే క్రియేట్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ దర్ నెగిటివ్ మైండ్ సెట్. పరిస్థితులు ఎప్పుడు ఎలాగున్నా సరే మనం చాలా పాజిటివ్ గా ఉంటే ఎప్పుడైనా మనం విజయాన్ని సాధించవచ్చు అని ఆథర్ చెప్తున్నారు. పబ్లిక్ ని, పీపుల్ ని బ్లేమ్ చేస్తారు. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోరు, ఎవరి మీద తోచడానికే ట్రై చేస్తారు. ఎనర్జీ ఇంపాక్ట్స్ ఆపర్చునిటీ, రెడ్యూస్ మోటివేషన్, కిల్స్ క్రియేటివిటీ. స్లో గ్రోత్. చూస్ గ్రోత్ ఓరియంటెడ్ పీపుల్, టేక్ రెస్పాన్సిబిలిటీ, ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. ఎప్పుడు కూడా సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే మనం తెలియకుండానే మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ లో మనం చిక్కుకుంటాం. సో లా నెంబర్ 11, మేక్ పీపుల్ డిపెండ్ ఆన్ యూ. ఆథర్ ఏం చెప్తున్నారంటే మనం ఎంత ఎక్కువ పబ్లిక్ మీద, పీపుల్ మీద డిపెండ్ అవుతామో అంత ఎక్కువ మనం మన పవర్ ని లూజ్ చేసుకుంటాం. డిపెండెన్సీ క్రియేట్స్ లెవరేజ్. స్కిల్, నాలెడ్జ్, కనెక్షన్ ఉండడం వల్ల పవర్ ని మనం చాలా తొందరగా గెయిన్ చేయొచ్చు అని ఆథర్ చెప్తున్నారు. బిల్డ్ యూనిక్ వాల్యూ, అవాయిడ్ టోటల్ డిపెండెన్సీ ఆన్ అదర్స్, కీప్ ఇంప్రూవింగ్. నువ్వు స్కిల్, నాలెడ్జ్ ని ఎంత ఎక్కువ గెయిన్ చేసుకుంటే అంత మంది నీ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఆథర్ చెప్తున్నారు. లా నెంబర్ 12, యూస్ సెలెక్టివ్ హానెస్టీ. హానెస్టీ అనేది కొన్ని సంవత్సరాల పాటు మనతో ట్రావెల్ చేస్తే పబ్లిక్ కి మన మీద కలిగే ఒక ఇంప్రెషన్. సో ఏదైనా ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయడానికి కొన్ని సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి పబ్లిక్ లో దాన్ని మార్కెటింగ్ చేస్తారు, సో దట్ ఒక ప్రొడక్ట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అదే ఒక ప్రొడక్ట్ ని తగ్గించాలంటే ఒక్క రోజు చాలు. సో పీపుల్ ట్రస్ట్ యూ. ఈజీగా కొలబరేషన్ అవ్వాలంటే స్ట్రాంగ్ నెట్వర్క్, ట్రస్ట్, ప్రొడక్ట్ సాలబిలిటీ, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ గెయిన్ చేయడం వల్ల ఒక ప్రొడక్ట్ ఎక్కువగా సేల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ లైఫ్ లో మనం గొప్పగా పవర్ ని కావాలనుకుంటే ట్రస్ట్ వర్తి అనేది చాలా ఎక్కువగా గెయిన్ చేసుకోవాలి. నమ్మకాన్ని ఎంత ఎక్కువ బిల్డ్ చేసుకుంటే పబ్లిక్ మనల్ని అంత ఎక్కువగా నమ్ముతుంది అని ఆథర్ చెప్తున్నారు. లా నెంబర్ 13, వెన్ ఆస్కింగ్ ఫర్ ఎ హెల్ప్. మనం ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని హెల్ప్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తితో ఒక గుడ్ ర్యాపో మెయింటైన్ చేయాలి, గుడ్ కనెక్షన్ మెయింటైన్ చేయాలి. మన ఆఫీస్లో కానీ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఏ అట్మాస్ఫియర్ తీసుకున్నా సరే మనం డైలీ ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు స్మైల్ చేస్తూ ఆ వ్యక్తిని విష్ చేయడం కానీ మనకు అలవాటు అయింది అనుకోండి, ఒక చిన్న ర్యాపో మెయింటైన్ చేయగలిగితే ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం పడినా లేదా ఆ వ్యక్తికి మన వల్ల ఏదైనా అవసరం ఉందా, మనం ఏదైనా హెల్ప్ చేస్తే అవతల వ్యక్తి కూడా ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మనం మనుషులం, ఖచ్చితంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతాం, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్. సో అందరితో గుడ్ ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం పడినా లేదా అవతల వ్యక్తికి మనపై అవసరం వచ్చినా ఖచ్చితంగా ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇది పవర్ డైనమిక్స్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆథర్ చెప్తున్నారు. అలాగే అవతల వ్యక్తి ఎవరు తెలియనట్టు నువ్వు నటిస్తే ఖచ్చితంగా నీకు అవతల వ్యక్తి యొక్క అవసరం కావాలి అనుకున్నప్పుడు అవతల వ్యక్తి కూడా అలానే ప్రవర్తిస్తాడు. సో ఎప్పుడు కూడా మనం ఆ 10 మందితో నవ్వుతూ మాట్లాడితే మనకి అడ్వాంటేజ్ అని ఆథర్ చెప్తున్నారు. లా నెంబర్ 14, పోజ్ యాజ్ ఎ ఫ్రెండ్, వర్క్ యాజ్ ఎ స్పై. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్. ద మోర్ యూ నో అబౌట్ అదర్స్ గోల్స్, వీక్నెస్, ఇంటెన్షన్, ద బెటర్ యూ కెన్ ప్రిడిక్ట్, అడాప్ట్ అండ్ స్టే అహెడ్. ఎంత ఎక్కువ నీకు అవతల వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అంత ఎక్కువ నువ్వు అవతల వ్యక్తి యొక్క గోల్స్, వీక్నెస్, ఇంటెన్షన్స్, అవతల వ్యక్తిని నువ్వు అంత ఎక్కువ ప్రిడిక్ట్ చేయొచ్చు, అడాప్ట్ చేయొచ్చు, వాళ్ళకంటే ముందు నువ్వు ప్రయాణించవచ్చు. పబ్లిక్తో ఎప్పుడైనా సరే లేదా ఎవరైనా ఒక వ్యక్తితో మనం ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. లిసనింగ్ ఇస్ బెటర్ దెన్ స్పీకింగ్. నాలెడ్జ్ గివ్స్ స్ట్రాటజికల్ అడ్వాంటేజ్. లిసనింగ్ బీట్స్ టాకింగ్. అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా మనం వింటే ఖచ్చితంగా తనకున్న వీక్నెసెస్ తనే చెప్పేస్తాడు. సో దీనివల్ల పవర్ ని గెయిన్ చేయడం చాలా ఈజీ అని ఆథర్ చెప్తున్నారు. లా నెంబర్ 15, క్రష్ యువర్ ఎనిమీ టోటల్లీ. ఎప్పుడు కూడా మన శత్రువుని సగం సగం చంపకూడదు. ఎందుకంటే మనం సగం సగం చంపడం వల్ల తను ఒక రివెంజ్ కోసం వెయిట్ చేస్తాడు. తనకున్న పవర్ ని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి సర్కిల్ ని బిల్డ్ చేస్తాడు. మనకి వీక్నెస్ వచ్చిన టైం చూసుకొచ్చి మన మీద దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మన ఎనిమిని టోటల్ గా క్రష్ చేస్తే శత్రుశేషం అనేది ఎప్పుడు కూడా మిగల్చకూడదు. కొడితే కంప్లీట్ గా కొట్టేయాలి. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్. ఎందుకంటే అవతల వ్యక్తి ఏ స్ట్రాటజీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడో మనకు తెలియదు. పీపుల్ రిమెంబర్ డిఫీట్, వీక్ విన్స్ క్రియేట్ స్ట్రాంగ్ ఎనిమీస్, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ డ్రైన్స్ ఎనర్జీ, స్టే అవేర్ ఈవెన్ ఆఫ్టర్ విక్టరీ. పై మనం విజయాన్ని సాధించిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆథర్ చెప్తున్నారు. లా నెంబర్ 16, యూజ్ యువర్ అబ్సెన్స్ టు క్రియేట్ రెస్పెక్ట్. జనరల్ గా ఈ లాని మూవీ యాక్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళు కావాలని పబ్లిక్ లైఫ్ లో చాలా తక్కువ కనిపిస్తారు. ఎందుకంటే మనం ఎంత తక్కువ కనిపిస్తే మన యొక్క ఇమేజ్ అంత ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడు మనం 10 మందిలో తిరగడం వల్ల మనకున్న వాల్యూ తగ్గిపోతుంది అని ఆథర్ చెప్తున్నారు. మన రిప్యుటేషన్ ఎక్కువ పెంచుకోవాలంటే మనం అలా హీరోస్ ఒక మెరుపుతీగలో కనిపించి అలా మాయమైపోతారు. సో దట్ ద గుడ్